చంద్రబాబు నాయుడు ఒక్క పోర్ట్ కట్టాడు. ఓకే, మేము 4 పోర్టులు కడుతున్నాం. అందులో రామాయపట్నం ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తయింది. ప్రతి ఒక్కరికి కళ్ళకు కనిపిస్తుంది, గ్రాఫిక్స్ కాదు. పోర్టులు నిర్మాణం ఎంత కల్పన ఎంతవరకు ఉంది దాంట్లో చెప్తా. రామాయపట్నంలో ఒక్క నిమిషం, రామాయపట్నంలో ఈరోజు ఉద్యోగ కల్పన లేదండి. అది ఇంకా ఆపరేషన్స్ లేక రాలేదు. ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. ఒక పోర్టు ద్వారా ఉద్యోగాల కల్పన కంటే కూడా ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు అని చెప్పేసి పోర్టు ద్వారా ఉద్యోగాలు తక్కువే లభిస్తాయి. కానీ ఒక పోర్ట్ అక్కడ ఉందంటే పోర్ట్ ఆధారంగా, ఇప్పుడు మీరు కృష్ణపట్నం, నెల్లూరు డిస్ట్రిక్ట్ కృష్ణపట్నం తీసుకోండి, ఒక్క పోర్ట్ ఆధారంగా దాని చుట్టుపక్కల ఇండస్ట్రియల్ గా ఎంత డెవలప్ అయింది. ఓకే, సేమ్ ఒక పోర్ట్ అక్కడ కట్టడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగి విదేశీ మారక నిల్వలు రావటమే కాకుండా, సో ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మనకు జిఎస్డిపి పెరగడమే కాకుండా ఆ చుట్టుపక్కల పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రావడంతో స్టేట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులేశాడు. చంద్రబాబు నాయుడు పోర్టులు కట్టాలని ఎప్పుడు గుర్తొచ్చిందో తెలుసా సార్? సో ప్రజలు ఎన్ని చూశారు, ఎప్పుడు గుర్తొచ్చిందో సార్? 2019 జనవరి 5వ తారీఖున ఆయనకు మూలాపేట పోర్టు కట్టాలని గుర్తొచ్చింది. జనవరి 9వ తారీఖున రామాయపట్నం పోర్టు కట్టాలని గుర్తొచ్చింది. శంకుస్థాపన. ఫిబ్రవరి 7వ తారీఖున 2019 ఫిబ్రవరి 7 మచిలీపట్నం పోర్టు కట్టాలని గుర్తొచ్చింది. ఇది ఆయనకుండే చిత్తశుద్ధి. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రామాయపట్నం స్టార్ట్ చేశాం. మూలాపేట శరవేగంగా నడుస్తుంది. మచిలీపట్నం నవయుగా వాళ్ళు కేసులు వేసినా సరే వాటన్నిటిని దాటుకొని ఈరోజు మచిలీపట్నం పోర్టు చూస్తే మీరు వెళ్ళి, అరే మొన్నే కదా శంకుస్థాపన చేశారు, ఇదేంట్రా ఇది ఎంత అయిపోయింది. వీటిల్లో ఏ పోర్టులో కూడా 1% కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మీకు తెలుసో లేదో తెలుసు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మాది ఉంది సాగరమాల అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక్క పోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా గుండుస్తున్న 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారండి. 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడు తెలుసా అండి? ఒక స్క్వేర్ ఫీట్కి మై హోమ్ భూజా, లేకపోతే కోహినూర్ ఐటీసీ, ఏదైతే మన వీళ్ళది కోహినూర్, అరబిందో వాళ్ళది కోహినూరు, ఇలాంటి పెద్ద పెద్ద లగ్జరియస్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో ఉంటుంది ఆ రేటు 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి. 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెట్టి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చి, ఎక్కడో తెలుసా అండి, తాత్కాలిక సచివాలయం కట్టించాడు. కారిపోయే తాత్కాలిక హైకోర్టు కట్టించాడు. వర్షం వస్తే బకెట్లు పెట్టుకోవాలి. అది చంద్రబాబు నాయుడు. దానికి ఏదైతే ఆ 10,000 11,000 రూపాయలు ఇచ్చాడు చూసారండి, దానికి కమిషన్ రూపంలో మళ్ళీ వెనక్కి తీసుకొని హైదరాబాద్లో ఇంద్రప్రస్థం కట్టించుకున్నారు. అది అతని విజనరీ, అది అతని సమర్థత, అది అతని ప్రజలను మోసం చేసేతనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదని ఇంకా పోలవరం అని చెప్పి మాట్లాడతారు. పోలవరం గురించి ప్రజలందరికీ తెలియాలి, రాష్ట్ర ప్రజలకి. పోలవరంలో చంద్రబాబు నాయుడు నేను 75% పూర్తి చేస్తున్నా అన్నాడు. ఏ రకంగా 75% పూర్తి చేశాడు? ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను. పోలవరం ప్రాజెక్టులో 2 రకాలుగా ప్రాజెక్టు పూర్తయిందా లేదా అని చూస్తారు. ఆ 2 రకాలు ఏంటంటే కాంట్రాక్ట్ ఎస్టిమేట్స్, నువ్వు పనుల్లో ఎంత శాతం పూర్తి చేసావు, లేదంటే కాస్ట్, డబ్బులకు సంబంధించి. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు ఖర్చు అవుతుంది. 10,000 కోట్ల రూపాయల్లో 75% పూర్తి చేసావు అంటే 7,500 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టుండాలి. లేకపోతే ప్రాజెక్టు మొత్తం పనుల మీద 75% నువ్వు పూర్తి చేసి ఉండాలి. అవి 2 చేయగలిగావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పోలవరంలో జరిగింది కేవలం 18% పనులే. స్పిల్వే కట్టాం మేము. ఎక్కడ కట్టారు స్పిల్వే? 2019కి ముందు స్పిల్వే ఫొటోస్ నేను చూపిస్తాను. మీరు ప్లే చేస్తా అంటే మీకు పంపిస్తాను. ఓకే, 2019 కన్నా ముందు స్పిల్వే పనులు నేను చూపిస్తాను. 19 తర్వాత స్పిల్వే పూర్తి చేసింది మేము. స్పిల్వే పునాదుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన తనను మోక్షగుండం విశ్వేశ్వరయ్యలాగా ఊహించుకొని, ఇంజనీర్లకు కాకుండా నేనే ఇంజనీర్, మీరు నేను చెప్పింది వినాలని చెప్పేసి ఆయన కట్టారా, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు అనేది ప్రధానమంత్రి వచ్చి చెప్పారు. ఏటీఎం అని చెప్పారు, అట్లా వాడుకున్నారని చెప్పని అన్నారు. పోలవరం అయిపోయింది, సరే దాని గురించి మాట్లాడు. మిగతా విషయాలు ఏదైతే రాజధాని డెవలప్మెంట్ గురించి చెప్తామండి. రాజధాని ప్రాంతం అమరావతి అనే ప్రాంతం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాగా గమనించారు, 2019 మేనిఫెస్టో తీసుకొని చూడండి. 2019 మేనిఫెస్టో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పి మేనిఫెస్టోలో స్పష్టంగా పాయింట్ రాశారు. పరిపాలన కూడా వికేంద్రీకరణ అవుతుంది అని చెప్పేసి మేనిఫెస్టోలో పొందుపరిచాను. చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. పరిపాలనా వికేంద్రీకరణ అన్నారు కరెక్టే, కానీ రాజధాని మార్పు ఉంటుందని చెప్పలేదు. రాజధాని ఎక్కడ మారుస్తున్నామండి? పరిపాలనని వికేంద్రీకరిస్తున్నాం. అమరావతి రాజధాని కాదని ఎవరు చెప్పారు? అమరావతి కూడా ఒక రాజధానే, కాకపోతే శాసన రాజధానిగా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది. ఏదైతే జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుకి అన్యాయం జరిగిన మాట వాస్తవం కాదా? రాయలసీమ ప్రాంతం వాళ్ళు శ్రీశైలం భూములు ఇచ్చి
నిర్వాసితులైతే దాని ఫలాలు ఎవరు తీసుకుంటున్నాం ఈరోజు? డెల్టా ప్రాంతం తీసుకుంటుంది. సో ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంత వాసులకు మనం వెన్నుపోటు పడవాలా? సో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులకి కట్టుబడిందా? 1000కి 1000%, 1,00,000కి 1,00,000%. అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల మీద మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అనే నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే మాట విశాఖపట్నం నుంచి వినిపించబోతుంది. ఇది దీంట్లో ఖాయం. చంద్రబాబు నాయుడు 35,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నాడు? అవి చాలా మంది పచ్చటి పంటలండి, సుక్షేత్రాలు కాదంటారా? అవును. ఏం చేశారు వాటిని? మీది విజయవాడే చూడండి, కరకట్ట ప్రాంతంలో 3 పంటలు 4 పంటలు పండుతాయి. అవును. దాన్ని కాంక్రీట్ జంగిల్ లాగా మారుస్తున్న ఇతను ఒక విజనరీయా? ఎందుకండి హైదరాబాద్ రాజధాని వైశాల్యం ఎంతండి మీరు చెప్పండి? అన్ని ప్రభుత్వ భవనాలు అన్నీ కలుపుకుంటే ఒక 100 ఎకరాల లోపలే కాదంటారా? అవును. ఢిల్లీ మొత్తం కూడా 200-300 ఎకరాల లోపలే ఉంటుంది. మరి దేనికండి 35,000 ఎకరాలు? దేనికి 35,000 ఎకరాలు? ఎస్ నువ్వు ఒక హైకోర్టు కట్టు, ఎస్ నువ్వు సచివాలయం కట్టు, ఎస్ నువ్వు ఒక ఏదైతే అసెంబ్లీ. కానీ ఆ రోజున మీరు ఒప్పుకున్నారు 33,000 ఎకరాలు. 100%. నో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటను వక్రీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంటంటే మాకు అవకాశం రాలేదు, ఓకే, సో ఈ ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకం, ఇక్కడ కరెక్ట్ కాదు, ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర తీసుకోండి, ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర తీసుకోండి, అమరావతి రాజధానిగా మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పని అన్నారు ఆ రోజున. నో మాకు తప్పట్లేదు కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అంతే తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకంగా ఎన్నిసార్లు దీక్షలు చేశారు? సిఆర్డీఏ దగ్గర ఎన్నిసార్లు చేశారు పోరు? వాళ్ళ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు గలమెత్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? సో అదంతా కూడా ప్రొటెస్టే కదా. అమరావతికి వ్యతిరేకంగా ఇంకేం చెప్పాలి? ప్రొటెస్ట్ చేయడం వ్యతిరేకమే కదా. అవును, అదే చేశాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. సో అమరావతిలో రైతులందరికీ కూడా ఇప్పుడు అంటున్న రైతులకు మోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కంటే కూడా మా పీరియడ్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం మేము ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు వాళ్ళ గొంతు కోసాడు, రైతులను భ్రమల్లో ఉంచాడు, వ్యవసాయం చేయాల్సిన రైతుల్ని ఊహల పల్లకి ఎక్కించాడు. ఆహార కొరత రాబోతుంది, ఆహార భద్రత రాబోతుంది. ఎవరు సమాధానం చెప్పాలి? శివరామకృష్ణన్ కమిటీని తుంగలో దొక్కింది ఎవరు? శ్రీకృష్ణ కమిటీని తుంగలో దొక్కింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? శివరామకృష్ణన్ గారు అయితే మరీ స్పెషల్గా చెప్పారు. వాళ్ళ కమిటీ మొత్తం కూడా నాకు తెలుసు రవీందర్ గారు ఒకరు, షా గారు ఒకరు, శివరామకృష్ణన్, వీళ్ళందరూ కూడా అర్బన్ డెవలప్మెంట్లో, అలాగే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో, అలాగే ప్లానింగ్లో, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నారాయణ కమిటీ వేశాడండి. ఎవరున్నారు నారాయణ కమిటీలో? నారాయణ గారు ఉంటారు, ఇంకెవరుంటారు? నారాయణ గారు. వాళ్ళ కమిటీ మినిట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి ఒకసారి. ఎస్ ఛాలెంజ్. ఒక కమిటీ వేసిన తర్వాత కమిటీ మీటింగ్ అయితే మినిట్స్ ఉంటాయిగా, మినిట్స్ చూపించమనండి. కనీసం కమిటీ ఎక్కడ మీటింగ్ కూడా ఏర్పరచలేదు. అది చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం. సో దానికి ఏం చెప్తాం? కానీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అని ఎందుకు అన్నారంటే మీరు ఆల్రెడీ విశాఖ డెవలప్డ్ సిటీ, దాన్ని మనం పెద్దగా దాంట్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెద్ద ఖర్చు చేయాల్సిన పని లేదు. ఒక 10-15 వేల కోట్ల రూపాయలు రోడ్స్ అవి వేస్తే విశాఖపట్నం ఆటోమేటిక్గా మనకి వెంటనే రెవెన్యూ ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలండి? 1,00,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు 2018లో ఇచ్చిన రేట్స్ కేవలం మౌలిక వసతుల కల్పన కోసం. మరి ఈ రోజుకి అది డబుల్ ఉంటుందా కాదా? పెరుగుతున్న రేట్లు అంటే 2,00,000 కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాధనం, అంటే ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో 36-37 300 లక్షల కోట్ల పెట్టి అమరావతి నిర్మాణం జరగాలని అన్నారు. ఏం చేయాలండి? అంటే మీరు గమనించలేదు, ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. ఈరోజు మీరు బెంగళూరు నగరం తీసుకోండి, మాట్లాడుకున్నాం. ఈరోజు బెంగళూరు నగరం మొత్తం కూడా వాటర్ లేక కట అంటుంది. స్నానాలు చేయక 3-4 రోజులు అవుతుంది. దానికి కారణం ఏంటి? అనాలోచిత నిర్ణయాలే అండి. రాష్ట్రంలో సగం జనాభాను మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో కుక్కటం వల్ల జరిగిన ప్రమాదం ఇది.